సో ఫస్ట్ వచ్చేసరికి నేను మీకు ఇచ్చే టిప్ వేసరికి ఇక్కడే నేను ఒక ఆర్డర్ ఇస్తాను మీకు. ఇందులో మాత్రం మనం 100% కాన్ఫిడెంట్గా పెర్ఫామ్ చేయగలగాలి. దేంట్లో అసలు నేను పెర్ఫామే చేయలేకపోతున్నాను. యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఒక్కొక్క చాప్టర్ నుంచి ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏ సబ్ టాపిక్ మీరు ప్రిపేర్ అవ్వాలి. హలో మై డియర్ అమిగోస్, మీలో చాలా మందికి ఈ పాటికి ఒక కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సార్ ఇప్పటికిప్పుడు నేను మ్యాథ్స్ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఫర్ జేఈ మెయిన్స్ సెషన్ 1లో 99% తీసుకురని రావచ్చా? ఒకవేళ నేను తీసుకురావాలి అనుకుంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? అండ్ నేను ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నాను కానీ స్టిల్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ సార్, నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? నాకు 99% మ్యాథ్స్లో కావాలి. ఎందుకంటే మ్యాథ్స్ అనేదే మీ యొక్క పర్సంటైల్ ఓవరాల్గా బాగా డిసైడ్ చేస్తుంది. మ్యాథ్స్ పేపర్ అనేది కొంచెం లెందీగా బట్ ఆల్సో టఫ్గా చేస్తూ ఉన్నారు. కాబట్టి మ్యాథ్స్ ఈజ్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు డిసైడ్ యువర్ ర్యాంక్ ఇన్ జేఈ మెయిన్స్. మరి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఈ సెషన్ నువ్వు ఎండ్ దాకా చూడు. 100% నీకు కాన్ఫిడెంట్ వస్తుంది. అండ్ 99% ప్రిపరేషన్కి కావాల్సిన అన్ని థింగ్స్ కూడా నీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. సో మై డియర్ అమిగోస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసరికి నేను మీకు ఇచ్చే టిప్ వేసరికి ఇక్కడే నేను ఒక ఆర్డర్ ఇస్తాను మీకు. ఫస్ట్ ఈ ఆర్డర్లో ప్రతి ఒక్క చాప్టర్ని మీరు కంప్లీట్ చేసుకోండి. అండ్ నేను చెప్తాను, ఇంకా నేను అసలు స్టార్ట్ చేయలేదు అనుకునే వాళ్ళ కోసం వీ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ మై డియర్. ప్రతి ఒక్క కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ని నేను తీసుకొని అన్ని విధాలుగా కవర్ చేస్తాను నేను, డోంట్ వరీ. సో ఫస్ట్ చూడండి అబ్బా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మన దగ్గర వెక్టార్ ఆల్జీబ్రా, 3D జామెట్రీ, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్, సీక్వెన్స్ అండ్ సిరీస్, స్ట్రైట్ లైన్స్, బైనామియల్ థియరం, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఈ చాప్టర్స్ అన్నీ కూడా మోస్ట్ హై వెయిటెడ్ టాపిక్స్. ఎంత చూసుకున్నా సరే ఈ టాపిక్లో నుంచే మీకు, అంటే ఈ చాప్టర్స్లో నుంచే మీకు 50% మీదకి క్వశ్చన్స్ ఎక్కువ కనిపిస్తాయి. ప్రతి షిఫ్ట్లో కనిపించే చాప్టర్స్ ఇవి. ఓకే, ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ చాప్టర్స్ అన్నీ అయిపోగొట్టాలి మీరు. సెకండ్ ఆర్డర్ వచ్చేసరికి ఇవి ఆరెంజ్ కలర్లో ఉన్నవి సెకండ్ నాన్న. సో ఈ సెకండ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఫస్ట్ అయితే అది ఫినిష్ చేసుకున్నాక తర్వాత ఇది ఫినిష్ చేయాలి. దిస్ ఈజ్ ద ఆర్డర్. థర్డ్ వచ్చేసరికి చూడండి ప్రాబబిలిటీ, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. దెన్ వీ హ్యావ్ కానిక్ సెక్షన్, మొత్తం కాంబినేషన్ ఆఫ్ పారాబోలా, ఎలిప్స్ అండ్ హైపర్బోలా, దెన్ ట్రిగానోమెట్రిక్ ఈక్వేషన్స్. సార్ ఈ టాపిక్ డిలీటెడ్ కదా అంటే, డిలీట్ అయినా సరే ఈ టాపిక్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ టాపిక్ని మీరు ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి డిఫరెన్షియేషన్స్, ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్స్, ఇన్వర్స్ ట్రిగానోమెట్రిక్ ఫంక్షన్స్ వచ్చేసరికి మీకు లీస్ట్ ప్రియారిటీ కిందకి ఇవ్వడం జరిగింది. నేను లాస్ట్లో ఆర్ట్ చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేయండి. సార్ వాట్ ఈస్ దిస్ ఆర్డర్ 0? ఆర్డర్ 0 అని ఎందుకు పెట్టాను అంటే చూడండి, ట్రిగానోమెట్రీ, బేసిక్ మ్యాథమెటిక్స్ అండ్ లాగరిథమ్స్ ఇవి కామన్ చాప్టర్స్ అనమాట. అన్నిట్లో యూజ్ ఉంటుంది మనకు, ఎవ్రీవేర్ వీఆర్ గోయింగ్ టు యూటిలైజ్. కాబట్టి ఫస్ట్ మీరు ఇవన్నీ నేర్చుకోబోయే ముందు యూ హ్యావ్ టు బి వెరీ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ దిస్. ఇందులో మాత్రం మనం 100% కాన్ఫిడెంట్గా పెర్ఫామ్ చేయగలగాలి. ట్రిగానోమెట్రీ బేసిక్స్ అయితే ఏవైతే ఉన్నాయో మొత్తం నేర్చేసుకోండి. అండ్ అదేవిధంగా బేసిక్ మ్యాథమెటిక్స్ అండ్ లాగరిథమ్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్గా మొత్తం నేర్చేసుకోండి. వీటి మీద వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ వీటికి కావాల్సిన వన్ షాట్స్ ఆల్రెడీ మేము మన యొక్క అఖండ సిరీస్ అయితేనేమి, అంతకుముందు జరిగిన జేఈ ఎక్స్ప్రెస్ సిరీస్ అయితేనేమి, దాంట్లో అంటే 2 సిరీస్లోనూ కూడా మీకు కావాల్సిన డీటెయిల్డ్ సెషన్స్ ఇంక్లూడింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, లేటెస్ట్గా 2025 క్వశ్చన్స్ని కూడా ఇంక్లూడ్ చేసేసి ట్రిగానోమెట్రీ అండ్ బేసిక్ మ్యాథ్స్ అండ్ లాగరిథమ్స్ అనేవి మేము ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి. సో ఫస్ట్ అర్జెంటుగా ఈ 2 సెషన్స్ అనేవి మీరు కంప్లీట్ చేసుకొని దాని తర్వాత యూ కెన్ గెట్ బ్యాక్ టు దిస్ ఆర్డర్ నాన్న. దాని తర్వాతే మనం ఈ ఆర్డర్లోకి వద్దాం. అండ్ అయిపోయిన వెంటనే లేదు సార్ ఇప్పటికి ఇది ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళకి మీకు ఆల్రెడీ ఈ చాప్టర్స్లో నుంచి అన్నీ కంప్లీట్ అంటే కొన్నిట్లోనూ మీరు 100% కాన్ఫిడెంట్గా ఉంటారు. కాన్ఫిడెంట్గా ఉన్నట్లయితే వాటిని టిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఏదైతే మీరు కాన్ఫిడెంట్గా లేరో దాన్ని బట్టి ఇప్పుడు స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మై డియర్. అండ్ ఇప్పుడు మన దగ్గర 3 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే మన అమిగోస్ 3 టైప్స్లో ఉంటారనమాట. ఎట్లా? ఒకటికి అసలు ఏమీ రాదు ఇన్ ద సెన్స్ ఐ హ్యావ్ నాట్ స్టార్టెడ్ యెట్, కంప్లీట్గా నేను 0 దగ్గర ఉన్నాను సార్, నేను అసలు ప్రిపరేషనే స్టార్ట్ చేయలేదు జేఈ మెయిన్స్ ప్రిపరేషన్. దిస్ ఇస్ కేటగిరీ నెంబర్ 1. కేటగిరీ నెంబర్ 2 వచ్చేసరికి 50-50 సార్, నేను స్టార్ట్ చేశా కానీ కొన్ని చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి, మరికొన్ని చాప్టర్స్ నాకు బ్యాక్లాగ్ ఉండిపోయింది, నేను ఏం చేయాలి? థర్డ్ ఎలా ఉంటారంటే సార్ మేము ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసాం, లైక్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ దీస్, మనం వన్ షాట్స్ చూసాము అండ్ స్టిల్ నాకు ఎక్కడో సార్ కాన్ఫిడెన్స్ రావట్లేదు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయలేకపోతున్నాను అనుకునే వాళ్ళు ఉంటారు.
సో ఈ 3 డిఫరెంట్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ని మనం ఏ విధంగా ట్యాకిల్ చేయాలి అంటే మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకోండి ఫస్ట్. సో దాన్ని బట్టి వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. సో ఈ 3 కేటగిరీస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏమీ రాదు ఇన్ ద సెన్స్ అసలుకి నాట్ యెట్ స్టార్టెడ్ మై డియర్, మనం అసలు ఇంకా స్టార్టే చేయలేదు మన ప్రిపరేషన్ని అనుకునే వాళ్ళు, ఓకేనా. నాట్ యెట్ స్టార్టెడ్ ఎవరైనా ఉంటే మీరు ఏం చేయాలి అంటే టాపిక్ వైజ్, నేను చాప్టర్ వైజ్ వెళ్ళమని చెప్పట్లేదు, టాపిక్ వైజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ చాప్టర్ తీసుకుందాం, సీక్వెన్స్ అండ్ సిరీస్ తీసుకుందాం. సీక్వెన్స్ అండ్ సిరీస్లో ఏది ఇంపార్టెంట్, రెగ్యులర్గా ఏ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీజీపీ నుంచి, సమ్మేషన్ ఆఫ్ సిరీస్ నుంచి రిపీట్ అవుతున్నాయి. సో నేను సీక్వెన్స్ అండ్ సిరీస్ మొత్తం చదవకున్నా అట్లీస్ట్ ఇగో ఈ 3 టాపిక్స్ నుంచి చేసుకుంటాం. దాంతోపాటు ఏం చేయాలి, మీరు ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి 3 years పీవైక్యూస్ చేయండి, మాక్ టెస్ట్ రాయాలి. మాక్ టెస్ట్ రాశాక మీరు అనుకున్న టాపిక్స్లో దేంట్లో మీరు బాగా పెర్ఫామ్ చేస్తున్నారు, ఏ టాపిక్లో మీరు వీక్గా ఉన్నారో తెలుసుకొని అనాలిసిస్ చేసుకొని అగైన్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దట్ పర్టికులర్ టాపిక్. అది టాపిక్ అనమాట. నెక్స్ట్ సెకండ్ టైప్, సార్ 50% అయిపోయింది, చాలా వరకు కొన్ని చాప్టర్స్ వచ్చేసరికి నాకు ఇక బ్యాక్లాగ్స్ అయిపోయాయి సార్, ఇక నేను వాటిని కవర్ చేయలేకపోతున్నా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడం కోసం మీరు ఫస్ట్ ఏం చేస్తారు, మీరు కూడా ఫస్ట్ ఏవైతే మిగిలిపోయిన చాప్టర్స్ ఉన్నాయో దానికి టాపిక్ వైజ్ కంప్లీట్ చేసుకుంటూ, టాపిక్ వైజ్ ఫోకస్ చేసుకుంటూ, యాక్చువల్గా చెప్పాలంటే టాపిక్ వైజ్ ఫోకస్ చేసుకుంటూ మీరు 1 shots కంప్లీట్ చేయండి. 1 shots కంప్లీట్ చేశాక మీరు ఏం చేస్తారు, ఎలాగో 50-50 కదా, కాన్ఫిడెన్స్ లేదు కదా, మనకు కాన్ఫిడెన్స్ రావడం కోసం మనం ఏం చేస్తాం, ఒక చాప్టర్కి సంబంధించిన మినిమం 50 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసి దాని తర్వాత మాక్ ఇవ్వండి. మాక్ ఇచ్చాక అందరికీ సేమ్ మాక్ టెస్ట్ ఇవ్వగానే అనాలిసిస్ చేయాలి, దేంట్లో నేను బాగా పెర్ఫామ్ చేస్తున్నాను, దేంట్లో అసలు నేను పెర్ఫామే చేయలేకపోతున్నాను. యూ హ్యావ్ టు లర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఇది మీరు అనాలిసిస్ చేస్తే అరే ఈ టాపిక్లో నేను మస్తు పెర్ఫామ్ చేసిన, ఇంటిగ్రేషన్స్లో నేను అసలు పెర్ఫామే చేయలే అంటే అనాలిసిస్ వచ్చిందంటే నౌ యూ విల్ గెట్ అన్ ఐడియా, నేను ఇంటిగ్రేషన్స్ మీద ఫోకస్ పెట్టాలి అన్న ఒక క్లారిటీ నీకు వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు, బరాబర్ ఇంటిగ్రేషన్స్ ఓపెన్ చేస్తావు. ఇంటిగ్రేషన్స్లో ఏ టాపిక్ ఇంపార్టెంట్ మనకు, ఇంటిగ్రేషన్స్ బై సబ్స్టిట్యూషన్ సార్, కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేస్తాం, క్వశ్చన్స్ చేస్తాం, బరాబర్ మంచిగా మార్కులు వస్తాయి అండ్ యూ కెన్ ఇంప్రూవైజ్ యువర్ పెర్ఫార్మెన్స్. ఇలాగా మీరు కేటగిరీస్ అనేవి చేంజ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఉన్నవాడు ఆటోమేటిక్గా ఏమైపోతాడు, అప్పుడు సెకండ్ దాంట్లో వస్తాడు. సెకండ్ దాంట్లో ఉన్నవాడు అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఈ కేటగిరీలోకి పడిపోతారు. యు ఆర్ ఇంప్రూవైజింగ్ యువర్ ప్రిపరేషన్ డే బై ఫాలోయింగ్ దిస్ స్ట్రాటజీ. నెక్స్ట్ వన్, సో ఇప్పుడు థర్డ్ అనమాట 70-30 రేషియో సార్. అంటే నేను టాపిక్స్ అన్నీ నాకు నాలెడ్జ్ ఉంది సార్, థోడా నాలెడ్జ్ అయితే ఉంది, అంతా రివిజన్ చేసుకున్నా నేను, కానీ నాకు ఇబ్బంది ఏడవుతుందంటే రివిజన్ చేసుకొని ప్రాపర్గా పీవైక్యూ సాల్వ్ చేయడానికి నాకు ఇబ్బంది అవుతుంది, క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయలేకపోతున్నా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. మేజర్గా మనం చూసుకుంటే ఎక్కువ మంది ఈ కేటగిరీలోనే ఉంటారబ్బా. సో వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ కంప్లీట్ యువర్ 1 shots. ఏవైతే మీరు 1 shots ఉన్నాయో ఫస్ట్ ఆ 1 shots అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. మీరు ఫస్ట్ 1 shots కంప్లీట్ చేశాక కనీసం ఎంత కాదనుకున్నా 70-100 అన్న, ఒక చాప్టర్కి సంబంధించి 70-100 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చేయాలన్నమాట. అలా అని చెప్పేసి ఓన్లీ నేను ఈజీ వే చేస్తా సార్ అంటే లేదు, యూ హ్యావ్ టు సాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ పీవైక్యూ. అది లెవెల్ ఈజీ అయినా, లెవెల్ మోడరేట్ అయినా, లెవెల్ టఫ్ అయినా సరే ప్రతి ఒక్క పీవైక్యూ నువ్వు భయపడకుండా సాల్వ్ చేయాల్సిందే. 100% యూ హ్యావ్ టు సాల్వ్. అలా సాల్వ్ చేశాక నువ్వు మాక్ టెస్ట్ ఇవ్వు. మాక్ టెస్ట్ ఇచ్చాక నీకు అప్పుడు ఇంకా ఇంప్రూవైజేషన్ ఉందా లేదా అనే కాన్ఫిడెన్స్ నీకు వచ్చేస్తుంది. 100% ఈ స్టెప్స్ కనుక నువ్వు ఫాలో అయితే నేను చెప్తున్నాను కదా 100% నీ మాక్ ఎగ్జామ్స్లో ఇంప్రూవైజేషన్ ఉంటుంది, నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఇంప్రూవైజేషన్ ఉంటుంది. అదేవిధంగా నువ్వు పెర్ఫామ్ చేసే నీ పెర్ఫార్మెన్స్లో కూడా ఇంప్రూవైజేషన్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా నీ జేఈ మెయిన్స్లో నీ ర్యాంక్ అనేది, నీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది అబ్బా. సో యువర్ టార్గెటింగ్ ఈజ్ రీచింగ్ టు 100%. అంటే 100% ఏం కాదు, 100%గా మీరు మొత్తం సిలబస్ కంప్లీట్ చేసేసుకుంటారు. అండ్ మన 99% మ్యాథ్స్లో స్కోర్ చేయడం ఏదైతే ఉందో ఈజీగా మీరు 99% స్కోర్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వన్, ఇప్పుడు నేను టాపిక్ వైజ్ చెప్పాను కదా, ఇన్ కేస్ మీకు ఏ చాప్టర్లో ఏ టాపిక్ ఇంపార్టెంటో తెలియదు అనుకుందాం. తెలియకపోతే నేనున్నదే అందుకు కదరా భయ్. సో అందుకోసం అని చెప్పేసి నేను మీ అందరి కోసం ఇగో ఈ విధంగా ఒక్కొక్క చాప్టర్ నుంచి ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏ సబ్ టాపిక్ మీరు ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ మీరు ప్రిపేర్ అయితే గట్టిగా ఇందులో నుంచి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలరు, ఎవ్రీథింగ్ ఇలా నేను ఒక చాప్టర్ వైజ్ రాసి
ఈ పీడిఎఫ్ వచ్చేసరికి మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. సో మర్చిపోకుండా పీడిఎఫ్ వచ్చేసరికి మీరు వాట్సాప్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ మీరు చేయాల్సిన పనల్లా ప్రతి ఒక్క చాప్టర్ నుంచి నేను మెన్షన్ చేసిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ని అయితే ఒక దులిపేయండి అబ్బా. లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు. బికాజ్ ఈ టాపిక్స్ నుంచే మీకు ఎక్కువగా క్వశ్చన్స్. దిస్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ ప్రీవియస్ ఇయర్ ట్రెండ్. సో 2024, 2023, 2025, 2020 అప్ టు 2019 వరకు నేను అనాలిసిస్ చేసి 2019 నుంచి 2025 వరకు అనాలిసిస్ చేసి చెప్తున్నా. ప్రతి ఒక్క చాప్టర్ నుంచి నేను ప్రతి ఒక్క చాప్టర్ నుంచి టాపిక్స్ మెన్షన్ చేస్తాను. ఆ టాపిక్స్ నుంచి మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవ్వడం జరుగుతూ ఉంది. సో మర్చిపోకుండా ఈ ప్రతి ఒక్క చాప్టర్ నుంచి అన్ని టాపిక్స్ మీరు కంప్లీట్ చేసుకోవాలి నేను మెన్షన్ చేసినవి. కాబట్టి ఈ పీడిఎఫ్ నేను వెంటనే మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. లింక్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో మర్చిపోకుండా వాట్సాప్ ఛానల్ నుంచి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, చదువుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఆల్రెడీ వన్ షాట్స్ అన్ని స్టార్ట్ చేసాం. సో అఖండ సిరీస్ నడుస్తుంది. అండ్ అదేవిధంగా జేఈ ఎక్స్ప్రెస్ కూడా అంతకుముందు కంప్లీట్ అయిపోయింది. మీకు అన్నిటికీ లింక్స్ కావాలి అన్నా కూడా అఖండ సిరీస్ వచ్చేసరికి లింక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ వాటితో పాటు మీకు ఇంకా ఎక్స్ట్రా రీసోర్సెస్ మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ప్రతి చాప్టర్కి సంబంధించిన ఒక మైండ్ మ్యాప్ ఆర్ ఎనీ అదర్ ఎక్స్ట్రా రీసోర్సెస్. మ్యాథ్స్కి అయితే ప్రతి చాప్టర్కి సంబంధించిన మైండ్ మ్యాప్ అనేది నేను మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. సో మర్చిపోకుండా వాట్సాప్ ఛానల్ జాయిన్ అయిపోండి. అండ్ అదేవిధంగా మన ఛానల్లో పీడబ్ల్యూ తెలుగు జేఈ ఛానల్లో మీరు ప్లేలిస్ట్కి వెళ్తే అక్కడ మీకు సబ్జెక్ట్ వైజ్ ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి అన్నిటికీ మేము వన్ షాట్స్ కవర్ చేస్తూ ఉన్నాం. సో అక్కడ నుంచి మీరు మీ రివిజన్ని మా వన్ షాట్స్ ద్వారా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా నీకేమన్నా డౌట్స్ ఉంటే కనుక లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ దానితో పాటు ఈ పీడిఎఫ్ నువ్వు సాల్వ్ చేయగలిగితే అంటే నేను చెప్పిన ఈ టాపిక్స్ అన్ని నువ్వు కంప్లీట్ చేయాలి అనుకున్నావంటే సో ఛాలెంజ్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ బై కామెంటింగ్ యాజ్ ఛాలెంజ్ అని కామెంట్ చేసేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ ఐ విల్ ఆల్సో గెట్ టు నో ఎంతమంది దీన్ని సీరియస్గా తీసుకున్నారనే విషయం నాకు తెలిసిపోతుంది. సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మనం మళ్ళీ కలుద్దాం తొందరలో మన లైవ్ సెషన్స్లో. అంటిల్ దట్ టైమ్ టేక్ కేర్ ఎవ్రీబడి. బాయ్ బాయ్.